హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ చేశాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా నేను చిక్కుడుగాయ ముక్కల్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టాను. తర్వాత వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని, అలాగే వెల్లుల్లిపాయలని, జీలకర్రని, అలాగే కొద్దిగా సాల్ట్ని వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టాను. తర్వాత వచ్చేసి ఇలా చిక్కుడుగాయ ముక్కల్ని ముందుగానే ఉడికించాను కదా, నేను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసాను, అలాగే పసుపు కూడా వేసి కలుపుకోవాలి. నేను ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి. ఇలా చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ను ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తే ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కదా చిక్కుడుకాయలు, అందుకే చేశానండి. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ని, కొత్తిమీరని వేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చిక్కుడుగాయ కర్రీ రెడీ.